హాయ్ ఫ్రెండ్స్, హైలైట్స్ చూసి అర్థం చేసుకున్నారు కదా. ఇది వచ్చేసి మన పతానం రోజు వ్లాగ్. దీనికి ముందు రోజు హల్దీ సెరమనీ చేశాము. సో దాని వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళ కోసం నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, చూసేయండి. సో ఇది వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. బయట వ్యూ అయితే ఇట్లా ఉంది. సో ఇలా గేట్ ఎంట్రన్స్ అవ్వగానే చూడండి, ఇక్కడ మా బావ ఫ్రెష్ అవుతున్నారు. అండ్ ఇలా ఇటు సైడ్ రైట్ సైడ్లో 2 రూమ్, లెఫ్ట్ సైడ్లో 2 రూమ్, ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఒక రూమ్ ఉంది. దీంట్లో అంతా ఇప్పుడు ప్రిపేర్ చేసిన లడ్డూలు, బూందీలు అన్నీ ఉన్నాయి. సో దావత్కి కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్ ఇలా అటాచ్గా 2 కంటిన్యూ లోపటి రూమ్ అయితే ఉందన్నమాట. హాల్ నుండి స్ట్రేట్గా ఇందాక ఒక రూమ్ చూపించాను కదా. సో ఆ రూమ్లో యాక్చువల్లీ ఇప్పుడు వండిన ఐటమ్స్ అంటే బూందీలు అవన్నీ ఈ రూమ్లోనే పెట్టారు. లైక్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి. అండ్ దాని తర్వాత బయటికి రాని రైట్ సైడ్లో ఉన్న రూమ్ అయితే ఇలా ఉంది. దీంట్లో అల్మారీ, బట్టలు చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో అటాచ్గానే ఒక పూజ గది కూడా ఉందన్నమాట. ఈ రూమ్లో ఇంకో స్పెషాలిటీ కనిపించింది. అదేంటో చూడండి, కార్నర్లో కనిపిస్తుంది కదా. ఎస్, పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో పెట్టారనమాట. సో వీళ్ళు పెద్ద ఫ్యాన్ అయి ఉంటారు, అందుకే ఆయన ఫోటోని కూడా పెట్టి పూజిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. గేట్ నుండి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో ఉన్నదే కిచెన్. సో ఎక్కువ సామాన్ లేకుండా లిమిటెడ్గా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇల్లు వచ్చేసి రేకులది. బట్ ఇల్లు రేకులదా స్లాబ్దా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ రోజుల్లో మనకు ఓన్ హౌస్ ఉందా అన్నదే ఇంపార్టెంట్. మేనత్త వాళ్ళు పెళ్లి కూతురు చేస్తారు కదా, సో వాళ్ళు బట్టలు తెచ్చినాయి అనమాట. సో ఇది వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెకి మా అక్కనే స్టిచ్ చేసింది. అండ్ ఇది వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మదర్కి ఇంకా పెద్దమ్మకి సేమ్ శారీ తీసుకుంది. బట్ పెళ్లి కూతురు వాళ్ళ మదర్కి అయితే మగ్గం వర్క్ వేయించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి పెళ్లి కూతురుకి శారీ, పెళ్లి కూతురు చేయడానికి. అండ్ ఇది పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య, కజిన్ బ్రదర్ అంటే పెద్దమ్మ కొడుకుకి. అండ్ ఇది పెళ్లి కూతురు వాళ్ళ చెల్లికి లహంగా. సో ఇవన్నీ మా అక్కనే కుట్టిందనమాట, లేడీస్ అన్ని బట్టలు. అండ్ ఇది పెళ్లి కూతురు వాళ్ళ నాన్నమ్మకి. మా అక్కకు స్టిచ్చింగ్ వచ్చు, తనకు సపరేట్గా స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉంది. సో దాంట్లో వీటి వీడియోస్ కూడా వేసిందనమాట. అండ్ ఎండాకాలం ఉండడం వల్ల ఎంత ఉబ్బరంగా ఉందో. సో మా బావ ఒక సెటప్ చేసిర్రు, అది ఎగ్జాక్ట్గా నేను చూపించాలన్నా చూపించలేకపోతున్నా. పైన బ్లూ కలర్ లైన్లో ఉన్నది ఏంటి, పైప్ అనమాట. ఇలా సన్నటి పైప్ మనం చైన్లలో యూజ్ చేస్తాం కదా, సన్నగా ఇలా షవర్ లాగా రావడానికి. సో అలాంటి సెటప్ అయితే మా బావ చేశారు. వాటర్ పడేటప్పుడు చూపిస్తాను. అండ్ చూపించాను కదా ఆల్రెడీ మెహందీ, మా అక్క వాళ్ళ పాపని వేసింది. చూడండి ఎంత చక్కగా వేసింది కదా, తనే నేర్చుకుంది. జస్ట్ నామకే వాస్తే ఆ వాటర్ అనేది డ్రిజిల్ అవుతుంది, మనం ఏం తడిచిపోము. బట్ దాని దగ్గర కూర్చున్నప్పుడల్లా హ్యాపీగా చిల్డ్గా ఉందన్నమాట. టెంట్ దగ్గర రైట్ సైడ్లో వంటలు అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ వేరే వంటలు అయిపోయాయి, ఓన్లీ చపాతీ అయితే చేస్తున్నారు. ఇది పతానం కోసం చేపించిన భోజనం అనమాట. ఏమేమి వండిరో చూపిస్తాను. ఇది వచ్చేసి తెల్లన్నము. అండ్ ఇది కొంచెం మసాలా కర్రీ లాగా వండారు. అండ్ ఇది వచ్చేసి సాంబార్. బగారా రైస్ కూడా వండారు. అది కాకుండా ఇంకా చపాతీలు చేసి వీటిని ముక్కలు చేసి పక్కన పెడుతున్నారు. ఇట్లా వచ్చేసి బూందీ లడ్డూలు అయితే చేయించారు. ఇక్కడ సైడ్ కామన్గా ఈ బూందీ లడ్డూలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఈ లడ్డూలు అయితే నైట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా బయట ఉన్న వంటకాలకు కూడా ఆల్రెడీ పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇప్పుడు ఈ లడ్డూల మధ్యలో చిన్న కృష్ణుని పెట్టి బొట్టు పెట్టి అగరబత్తులతో ఇలా పూజ చేస్తున్నారు అనమాట. సో ఈ అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ పెద్ద నాన్న కూతురు అనమాట. పెద్ద నాన్నకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. అండ్ పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసి వాళ్ళు 3 అక్క చెల్లెలు అనమాట. పూజ చేశాక ఇప్పుడు ఈ లడ్డూల నుండి 21 లడ్డూలు అయితే తీసి పక్కన పెడతారు. 21 బూందీ లడ్డూలు, ఒక 30 గర్జలు కలిపి ఈ బుట్టిలో వేసి మొత్తానికి 51 అవుతాయి కదా. వీటిని తీసుకొని పెళ్లి కొడుకుకి పిలవడానికి వెళ్తారు. అప్పుడు ఈ బుట్టి అనేది వాళ్ళకి ఇస్తారనమాట. గర్జలు చూస్తే చాలా స్వీట్ అండ్ క్యూట్గా ఉన్నాయి కదా. సో పర్ఫెక్ట్గా చేశారు. దీంట్లో స్టఫింగ్ వచ్చేసి కొబ్బరి తురుము, షుగర్ అనేది యాడ్ చేశారు. టేస్ట్ కూడా బాగుంది, చాలా లైట్ అండ్ స్వీట్గా.
పెళ్ళి అంటేనే ఎట్లుండాలి, ఇంట్లో హడావిడి, పిల్లల అరుపులు, డీజే సౌండ్, ఇంకా ముసలమ్మలు చెప్పే పురాణాల పద్ధతులు, ఇలా ఉంటేనే పెళ్ళి సూపర్గా ఉంటుంది. మామూలుగా నాకు బూందీ లడ్డు అయితే నచ్చదు, బట్ ఫ్రెష్గా చేశారు కదా, ఒక టేస్ట్ చేద్దాము, ఎలాగో మనం తర్వాత తినమని కాన్ఫిడెన్స్. సో అక్క బావతోటి నేనైతే బాల్కి చౌరస్తా ఏదైతే మెయిన్ మార్కెట్ జంక్షన్ ఉంటుందో అక్కడికైతే వెళ్ళాము. మా బావ వచ్చేసి మేనమామ కదా, సో కాలు కడగడానికి ఐటమ్స్ తీసుకుంటారు కదా. సో ఒకటి వచ్చేసి రాగి బిందె, రాగి చెంబు, ఒకటి కుంకుమ డబ్బా, ఇంకా చిన్న కృష్ణుడు అండ్ ఇత్తడి ఆ ప్లేట్ ఏదైతే తాంబా అంటారు కదా అదైతే తీసుకున్నారు. అబ్బా ఎండ అయితే ఒక రేంజ్లో కొడుతుంది, టూ మచ్ అంటే టూ మచ్. ఇది చిన్నగా మంచిగా ఉంది బాల్కి సిటీ, ఇక్కడ కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి, చాలా కన్వీనియంట్గా ఉంది, ఎక్కువగా దూరం కూడా లేదు, వాళ్ళు వాకబుల్ రావాలి అనుకున్న వాక్ రావచ్చు. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. గట్టి పెరుగు వాటర్ వేయకుండా అలాగే పెట్టారు అండ్ అప్పడాలు, సాంబార్, మసాలా కర్రీ గ్రేవీ లాగా చేశారు అండ్ స్వీట్ బూందీ, బగారా రైస్ అండ్ వైట్ రైస్, ఇంకా చపాతీ. ఇది కాకుండా కోసాంబరి అని ఇది కూడా చేశారు. దీంట్లో జస్ట్ థిక్ కర్డ్కి కుకుంబర్, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, సాల్ట్ అనేది వేశారనమాట. ఈ ఎండాకాలంలో ఫుల్గా ఆకలి అయినా కూడా సమ్టైమ్స్ తినలేకపోతాం, ఎందుకో ఏమో, మేబీ టైం మిస్ అవడం వల్లనో లేదా ఆ ఎండాకాలంకి ఎక్కువగా వాటర్ తాగడం వల్లనో మనం ఫుడ్ కరెక్ట్గా తినలేకపోతాం, జనరల్గా అలాగే అవుతుంటుంది. బట్ ఒక సైడ్ నేనైతే బటర్ మిల్క్ తాగుతూ అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకేంటి అంటే ఇక్కడ ఫుడ్ బాగా మిగిలిపోయింది. రీజన్ ఎందుకు అంటే మ్యారేజ్ వచ్చేసి బీదర్లో ఉంది కదా, సో బీదర్ నుండి బాల్కి వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఎండలో కన్వీనియంట్గా బీదర్కి మ్యారేజ్కి వెళ్ళడమే బెస్ట్ అనిపించిందేమో, అందుకే ఎక్కువగా చుట్టాలు అయితే ఈరోజు బాసునికి రోజు అయితే రాలేదు, ఐ మీన్ పతానం రోజు. ఏ పెళ్ళికి వెళ్ళినా ఈ పిల్లల గోల అయితే తప్పదు, వాళ్ళకి తినిపించాలి, రెడీ చేయించాలి, వాళ్ళని పట్టుకొని తిరగాలంటే పెద్ద తలకాయ నొప్పి. నిజం చెప్పాలంటే మా వారు ఉంటే నాకు ఇంత ప్రాబ్లమే ఉండదు, మ్యాక్సిమం పాపం ఆయననే అంతా చూసుకుంటారనమాట, పిల్లలు నాకు అస్సలు ఇబ్బంది పెట్టరు మా వారు ఉంటే. ఈరోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే పెళ్లి కూతురు సైడ్ వాళ్ళ నుండి ఒక 5 పెళ్లి కొడుకుని పిలవడానికి వెళ్తారు. మనం ఒక బుట్టి చూపించాం కదా, దాంట్లో 21 లడ్డులు ఇంకా గర్జలు అది తీసుకొని వెళ్తారన్నమాట. సో పెళ్లి కొడుకుని ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే ఎంగేజ్మెంట్ అనేది జరగలేదన్నమాట, అందుకనే పెళ్లి కొడుకుని రోజు తీసుకొని వస్తారు. ఎంగేజ్మెంట్ ఆల్రెడీ జరిగి ఉంటే ఓన్లీ పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ నుండి 5 వచ్చి అమ్మాయిని అయితే తీసుకొని వెళ్ళేవారు. చూడండి మా అక్క వాళ్ళ పిల్లల్ని కూర్చోపెట్టారు, కట్నం డబ్బులు ఎవరైనా ఇస్తే ఆ బుక్కులో పేరు రాసి ఆ డబ్బాలో పైసలు అయితే వేస్తారు. సో నేను కూడా చిన్నప్పుడు బాగా రాసేదాన్ని. మేనత్త పెళ్లి కూతురు చేస్తుంది కదా, సో పెళ్లి ఇంట్లో పెళ్లి కూతురు కాకుండా వాళ్ళ దగ్గరలో ఉన్న చుట్టాల ఇంట్లో తీసుకెళ్ళి బ్యాండ్తో అక్కడ పెళ్లి కూతురు అనేది చేస్తారంట. సో ఇది వీళ్ళ పద్ధతి. మామూలుగా అయితే వాళ్ళే మన ఇంటికి వచ్చి పెళ్లి కూతురు చేస్తారు, లేదంటే వాళ్ళ ఇంటికి పిలుచుకెళ్ళి ఎవరు చేస్తున్నారు వాళ్ళు పెళ్లి కూతురు చేస్తారు. బట్ వీళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. పెళ్లి కూతురుకి రిలేటివ్స్లో చిన్నమ్మ అవుతుందంట, సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు పెళ్లి కూతురు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, సో తిను మా అక్క వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ కూతురుదే ఈ పెళ్ళి. పెళ్లి కూతురు కట్టుకున్న చీర మా అక్క వాట్సాప్ గ్రూప్ నుండి ఆర్డర్ పెట్టిందనమాట. సో మంచి క్వాలిటీలో వచ్చింది, చాలా మెత్తగా ఉంది. తనకు కట్టించేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ప్లీట్స్ వచ్చేసాయి. పెళ్లి కూతురు చేస్తే వాళ్ళ తల్లికి కూడా ఒక చీర అనేది తెస్తారు, అందుకని చెప్పేసి తోడుగా ఒక నార్మల్ శారీ కూడా ఆ పిల్ల తల్లికి అయితే పెట్టింది మా అక్క. శారీకి ఎక్స్ట్రా లుక్ వచ్చింది, అది ఎందుకు తెలుసా, శారీ మీద ఏదైతే బ్లౌజ్ తను వేసుకుందో అది హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వచ్చి దాని బార్డర్ మాత్రమే దానికి పెట్టి కుట్టిందనమాట మా అక్క, అందుకే చాలా బాగా అనిపిస్తుంది.
డాన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆడమంటేనే ఆడాము. మా సైడ్ అయితే మేము పోచమ్మకి పెళ్లి కొడుకు బట్టలు తీసుకొని ఒక 5 బోనం తీసుకొని వెళ్తాము. రాగానే ఇలా పెళ్లి కూతురికి అన్నంలో పసుపు వేసి దిష్టి తీస్తారు. సో ఇక్కడ వీళ్ళ దగ్గర పోచమ్మకి వెళ్ళే పద్ధతి లేదు కాబట్టి ఇప్పుడు పెళ్లి కూతురు చేసుకొని బయట నుండి వస్తుందని చెప్పేసి అక్క అయితే దిష్టి తీసింది. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ పెద్ద నాన్న. సో పెళ్లి కూతురు చేశారు కాబట్టి రాగానే ఇంట్లో దేవుళ్ళకైతే మొక్కుతుంది. పెళ్లి కూతురు చేసే వరకు మేము నార్మల్ డ్రెస్సింగ్లోనే ఉండే, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యేది ఉంది. పెళ్లి కొడుకు వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళకి పిలవడానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అవ్వలేదు. సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయాము. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారంట, హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నారు అని చెప్పేసి. సో బ్యాండ్ తీసుకొని మేమందరం అయితే వెళ్తున్నాము. పెళ్లి కూతురు సైడ్ నుండి 5గురు వెళ్ళారని చెప్పా కదా. సో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు పెళ్లి కొడుకుని అయితే తీసుకొని వచ్చారు. పెళ్లి టైంలో ఇలా టెంపుల్కి కానీ పెళ్లి కూతురు చేయడానికి కానీ ఇలా బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఎవరైనా అమ్మాయిలు మంగళారతులు అయితే కంపల్సరీగా పట్టుకొని ఉంటారు. అక్కడ ఒక టవలా వేసుకొని జామున్ కలర్ షర్ట్లో ఉన్నాడు కదా అబ్బాయి, అతనే పెళ్లి కొడుకు. సో నాకు కొంచెం సిగ్గైందనమాట, నేను ముందు వరకు వెళ్ళి వీడియో అయితే తీయలేదు. నేను నా తరఫు నుండి పెళ్లి కూతురుకు ఒక చీర అండ్ వాళ్ళ మదర్కి ఒక చీర అయితే పెట్టాను. కొత్తగా పెళ్ళి అయ్యాక చీరలు అవసరం కదా, సో యూజ్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో శారీ అయితే పెట్టాను. పెళ్లి తర్వాత మినిమం 1 మంత్ వరకు చేతి నిండా పెళ్లి గాజులు ఉంటాయి కదా, సో అప్పుడు చీరలు కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ థాట్తోనే మా అక్క కూడా చీర తీసుకో అని చెప్పింది. పెళ్లి కొడుకు అయితే ఇంటికి వచ్చేసారు. రాగానే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో పూజ గది ఉంది కదా, అక్కడ వెళ్ళి ఫస్ట్ అయితే మొక్కేశారనమాట. పెళ్లి కొడుకు లేట్ రావడం వల్ల మా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు రాగానే మేము ఏదో వెల్కమ్ డాన్స్ ఆడదాము అని అలా ఏదేదో ప్లాన్ చేసాము. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే అని ఇలా ఏదేదో అనుకున్నాము. బట్ నో ప్రాబ్లం, అప్పుడప్పుడు ఇలాంటి ప్లాన్స్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఎంగేజ్మెంట్ చేసి రిటర్న్ వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా బాగా తొందర పెట్టారు. ఇంకా అందుకే మేము కూడా ఏమనలేదు. స్ట్రగుల్ ఆఫ్ ఎవ్రీ మదర్. ఆడవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకున్నంత తలనొప్పి ఇంకెవ్వరికి ఉండదు. ఎందుకంటే వెళ్ళే రోజు ఉంటుంది చూడండి, ఆ బ్యాక్ ప్యాకింగ్ గోలా ఒక రేంజ్లో తలనొప్పి వచ్చేస్తుంది. ఇది పెట్టుకోవాలా వద్దా, ఇది అవసరమా లేదా, ఎక్స్ట్రా తీసుకుంటున్నానా తక్కువ తీసుకుంటున్నానా, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని కన్ఫ్యూజన్స్, అసలు ఎక్స్ప్రెస్ కూడా చెయ్యలేను. ఈ వీడియోలో చెప్పుకుంటూ పోతే మొత్తం వీడియోనే ఎండ్ అయిపోతుంది మన బాధలు. సో ఎనీవే స్టేజ్ దగ్గర అయితే వచ్చేసిన. అటు సైడ్ పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళైతే తింటున్నారు, ఇంకా లోపల పెళ్లి కొడుకు వాళ్ళు తింటున్నారు. అంటే అక్కడ ఏదైతే హాల్ లాగా స్పేస్ ఉంది కదా, అక్కడే వాళ్ళని కూర్చోబెట్టి తినబెడుతున్నారు అనమాట. ఆల్మోస్ట్ అందరు తింటున్నారు. ఇంకా స్టేజ్కి దగ్గరలోనే ఆ ఫుడ్ ఐటమ్స్ టేబుల్స్ అనేది అరేంజ్ చేసిండే కదా మధ్యాహ్నము. సో ఇప్పుడు తొందరగా తినేస్తే అది మొత్తం జరిపేస్తాము, తినేసేయండి అందరూ అనగానే తింటున్నాం అనమాట. స్వీట్ బూందీ ఇష్టం లేదు కానీ కారం బూందీ పెట్టినట్టున్నారు, అది తినేద్దాం. ఇంకా మేడం
నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. ఇప్పుడు వీళ్ళకు ఎంగేజ్మెంట్ అనేది జరగలేదు కాబట్టి ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ సెరమనీ స్టార్ట్ చేస్తున్నారు. దీనికోసం ఎంగేజ్మెంట్ బట్టలు అయితే పెడుతున్నారు. ఈ ఎంగేజ్మెంట్ బట్టలు కట్టుకొని వచ్చాక రింగ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని దాని తర్వాత పతానం చీర అనేది పెడతారు. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు మేమే అనుకోండి తెలంగాణ ఇంకా కొంచెం కన్నడ మిక్స్ అయితే చేసేసుకుంటాము. అలాగే వీళ్ళు కూడా నాకైతే కొంచెం కన్నడ ఇంకా మరాఠీ మిక్స్ చేసినట్టు అనిపించింది. వాళ్ళను పాయింట్ చేయట్లేదు, బట్ రిలేటివ్సే కాబట్టి మేము చేసే విధానాలు వీళ్ళు చేసే విధానాలు చాలా డిఫరెంట్ ఉన్నాయి అనేది నోటీస్ చేసాము అంతే. అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ బట్టలు మార్చుకొని వచ్చేంత వరకు మనం ఇప్పుడు పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు వస్తారు కదా, ఒక 21 మంది వచ్చారు. సో మగవాళ్ళకు క్యాప్ పెట్టి బొట్టు పెట్టి ఆ కండువా అయితే పెడతారు. ఇంకా ఎవరైతే ఆడవాళ్ళు వచ్చారో వాళ్ళ సైడ్ నుండి వాళ్ళందరికీ అయితే చీర పెడతారు అన్నమాట. ఎంగేజ్మెంట్ బట్టలు అయితే కట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు అమ్మాయికి పువ్వులు అనేది పెడతారు. దీన్ని కన్నడలో దండగి అంటారంట, లేదంటే తొట్టెల అని అంటారంట. చూస్తున్నారు కదా, పువ్వులు వచ్చేసి ఇలా తలపై నుండి ఫుల్గా వచ్చేసాయి. ముందుకు 2 వైపులా ఇలా హ్యాంగ్ అవుతున్నాయి. దానికి ఇలా జడ దగ్గర కట్టేస్తారు. ఇవి కంపల్సరిగా మెచ్యూర్ అయినప్పుడు కూడా కడతారు, అండ్ ఎంగేజ్మెంట్ రోజు కూడా ఇలా కంపల్సరిగా వీళ్ళ సైడ్ అనేది కడతారు. దీని తర్వాత పూలదండలు మార్చుకొని రింగ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మా దగ్గర ఎంగేజ్మెంట్ అవ్వంగానే అందరికి ఇలా చక్కెర అనేది నోట్లో వేస్తారు. ఎవరెవరు వచ్చారో అందరికి అలా పంచుతారు అన్నమాట. ఇప్పుడు పుట్టిల్లు నుండి బట్టలు అందరికీ తెస్తారు కదా, మేనమామ ఇంటి నుండి అమ్మమ్మ ఇంటి నుండి అంటారు కదా. మా బావనే మేనమామ కాబట్టి ఈ బట్టలు అయితే ఒకవైపు మా అక్క పెట్టేసింది. నేను వీడియో అయితే తీయలేదు. పెళ్లి కూతురు తల్లికి, 2 చెల్లెలకు, వాళ్ళ అన్నయ్యకు, పెద్దమ్మకు, ఇంకా నాన్నమ్మకు అయితే పెట్టేసింది అనమాట. పతానం రోజు మనం వడి బియ్యం వేస్తాం కదా, వీళ్ళు బియ్యం వేయకుండా గోధుమలు అనేది వేస్తున్నారు. గోధుమలు ఇంకా 5 కుడుకలు అయితే ఉన్నాయి. పెళ్లి కొడుకు సైడ్ నుండే ఒక 5 ముత్తైదులు కలిసి ఒక్కొక్కరు బొట్టు పెడుతూ వడి అయితే నింపారు. నిజంగా అమ్మాయిల దగ్గర చాలా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టి పెరిగి అందరితో అనుబంధాలు పెంచుకొని అమ్మ నాన్నల్ని వదిలేసి ముక్కు మొహం తెలియని అతన్ని తీసుకొని వచ్చిన అతన్ని మనం పెళ్లి చేసుకొని ఆ ఇంటికి అయితే వెళ్తాము. ఎంత ఏడ్చినా కూడా అంతే ధైర్యంగా మనం ఆ ఇంటికి అయితే వెళ్తాము. కొంచెం ప్రేమ అభిమానం చూపిస్తే చాలు, ఆడవాళ్ళు దేన్ని కూడా వదులుకోరు.
వడి నింపడం అయితే అయిపోయింది. ఏదైతే వడి నింపారో ఆ బ్లౌజ్ పీస్ని గట్టిగా ముడేసేసి అమ్మాయి చేతిలో ఇస్తారు. సో వెళ్ళే వరకు తను చేతిలోనే పట్టుకొని ఉండాలి, అది వదలదు. అండ్ డిఫాల్ట్గా చేతిలో ఒక కుంకుమ డబ్బే ఇస్తారు. అండ్ అబ్బాయి చేతిలో మనం సుపారీ కట్ చేస్తాం కదా, ఆ సుపారీ కట్టర్ అనేది అబ్బాయి చేతిలో ఎప్పుడు ఉంటుంది, అది కామన్ అనమాట. ఇప్పుడైతే ఫోటోషూట్ అవుతుంది ఒక పక్కన. అండ్ దీని తర్వాత అప్పగింతలు అయితే ఉంది. ఆ అప్పగింతలు జస్ట్ ఆ బ్యాండ్ కొట్టడం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా కడుపులకి లేదో బటర్ఫ్లైస్ వచ్చినట్టే అయిపోతుంది. ఇంకా ఏడుపు అస్సలు ఆగదు. ఒకప్పుడైతే ఒక రేంజ్లో ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ చిన్నప్పుడు 8 to 9 years ఉండే అనుకుంటా, అత్త ఎంతగానో ఏడ్చింది. మా చుట్టాల్లో ఫీవర్ వచ్చేసింది అనమాట, అంతగానం ఏడ్చింది. సో అలా ఏడవడం అప్పుడు చూశాను, దాని తర్వాత మరీ అంత ఎవ్వరు ఏడవట్లేదు. బట్ రీజన్ ఏంటి అనిపించిందంటే నాకు అప్పట్లో ఏంటంటే రావడం పోవడం తక్కువ ఉండే, అంటే వెహికల్స్ ఇష్యూ ఉండే, అండ్ ఫోన్స్, వీడియో కాల్స్ ఇవన్నీ లేవు. సో డిఫాల్ట్గా అమ్మాయికి ఆ భయం, అంటే నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో, ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు మాట్లాడుతానో, ఇలాంటివన్నీ ఒక ఇంటెన్షన్స్ అనేవి ఉండేవేమో, అందుకే అంతగానో ఏడ్చేవాళ్ళనుకుంటా. అమ్మాయి ఏడ్చేది ఎక్కువగా నేను షూట్ చేయలేదు, కొంచెం అన్ఈజీగా ఉండే, బాగుండదు కదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి, ఎక్కడైతే మనం పెళ్లి కొడుకుని తీయడానికి వెళ్ళాం కదా, అక్కడికే రిటర్న్ బ్యాండ్తో వెళ్తాము. అక్కడ నుండి అమ్మాయి కాలు కడిగేసి ఇంకా అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ ఏమి ఉండదు, జస్ట్ ఇంట్లోనే ఆన్ టైం అక్షంతలు వేయించుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఫంక్షన్ హాల్కి తీసుకొని వస్తారు. అమ్మాయి అబ్బాయికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య అయితే కాలు కడుగుతున్నారు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు అని చెప్పాను కదా. సో మా సైడ్ అయితే అందరం ఆల్మోస్ట్ కడుగుతారన్న, అంటే మా అన్న తమ్ముళ్ళు, మా బాబాయిలు అందరూ ఇలా కాలు కడిగి బొట్టు అయితే పెడతారు. సో ఎవరి పద్ధతులు వాళ్ళకే. చూసారు కదా అమ్మాయికి ఎంత ధైర్యం ఉంటుంది, ఇందాక ఎంత ఏడ్చింది, ఇప్పుడు ఎంత నవ్వుకుంటా హ్యాపీగా ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అసలు వాళ్ళ రిలేటివ్ కాదు, అసలు తెలిసిన వాళ్ళు కూడా కాదు, బట్ ఎంత ఈజీగా మనం ఒప్పుకొని ఒకరి ఇంటికి వెళ్తాం కదా. దీని నెక్స్ట్ పార్ట్ మ్యారేజ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఏ బ్లాగ్ చేసినా కూడా నాకు అయినంత వరకు షూట్ చేసిన, అంత డీప్గా కూడా ప్రతి మ్యాటర్ అయితే చెప్పలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం అయితే కుదరలేదు, పిల్లలు ఉంటారు కదా మనకు. హల్దీ బ్లాగ్ చూడని వాళ్ళ కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.